ఇంకొక విషయం ఏంటంటే ఒక ఎమ్మెల్యే తండ్రితో నాకు ఫోన్ చేయించింది, దాని పేరు చెప్పడం పద్ధతి కాదు. ఒక ఎమ్మెల్యే తండ్రితో నాకు ఫోన్ చేయించింది. తర్వాత ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ బంజారా కమ్యూనిటీ సంబంధించినటువంటి పెద్ద మనుషులతో నాకు ఫోన్ చేయించింది. అక్కడి వరకు ఎందుకు, నేను చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీ నాకు సంబంధించిన బంజారా ఫ్రెండ్స్ తో నాకు ఫోన్ చేయించింది. నేను ఎవరు ఫోన్లు ఇచ్చి. ఇంకో విషయం ఏంటంటే పెళ్లి గాని ఒక అమ్మాయిని ఒక్క నిమిషం అండి, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే క్లారిటీగా ఇక్కడ చాలా సేపు అవుతుంది కాబట్టి వీళ్ళందరూ వాళ్ళ బాధితులు వాళ్ళు గోడు చెప్పుకున్న తర్వాత మీరు క్వశ్చన్స్ అడగండి, ఐ డెఫినెట్లీ ఆన్సర్ యూ. నేను అందుకనే ఏ ఆధారం లేకోకుండా ఇలాంటివన్నీ మొన్న పోయినసారి ప్రెస్ మీట్ పెట్టి చేసినప్పుడు వాళ్ళు ఇట్లా రిప్లై ఇచ్చారు కాబట్టి ఈ రోజు బాధితులందరినీ 3 రోజుల నుంచి పాపం వీళ్ళు చెట్ల కింద పుట్ల కింద ఉండి తినక 5 రూపాయలు భోజనం చేసి ఉన్నారు కాబట్టి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరూ బాధితులందరూ పరిచయం చేయాలనుకున్నాం కాబట్టి ఇంతమందిని తీసుకొచ్చాం. ఒకళ్ళ మీద బురద జల్లడానికి ఈ ప్రామిసరీ నోట్లు ఇవన్నీ. ఇప్పుడు తనకి నిజంగానే సంబంధం లేక తన తెలియని పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తి పైన ఇంత ఆరోపణలు వస్తున్న వ్యక్తి పైన ఎందుకు? అదే నేను క్వశ్చన్ అడగబోదు. ఒక పెళ్లి గాని అమ్మాయిని ఒక అబ్బాయితో పెళ్లి చేసుకుంటుందని మీరు ఇప్పుడు ఎలిగేషన్ అనే అనాలి, ఎవిడెన్స్ లేకుండా. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయినట్టు గానీ లేదంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నానేనని మీతో చెప్పినట్టుగా ఒక రికార్డింగ్ గానీ ఏదైనా బయట పెట్టే ప్రయత్నం చేసిరా? మోసం చేసాడు, ఇప్పుడు దొంగతనం చేసాడు. ఒక 50 మంది మనుషులు, ఇప్పుడు 100 మంది ముందు నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను చెప్పిండు. వాళ్ళ తమ్ముడు కూడా తిరిగిండు. ఇప్పుడు వాళ్ళ